మూడు ఝాముల రేయి గడువగా నాల్గవ ఝాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధనులు లంకేశురుని మేలుకొలుపులు క్రతువుల నార్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింసుపా శాకలందున మారుతి కూర్చుని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోత్తముగా వేకువనే విధులన్నీయునర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. నోగురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా లంకేశునితో వెడలెరి సతులు మేఘము వెంట విజుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా. లంకేశుని మహాతేజమునుగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనువగాచి సుడిగాలి పడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసవ్యధ. నవయౌవన శ్రీలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు నిన్ను సుఖ పెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను. తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచిపోము ఆ పొరగాని రాముని వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలచి నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు
వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యసములందున అల్పులు రాముడు తాముందున యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిక నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.